గ్రామ సభలోనే ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక చేయాలి. కాంగ్రెస్ నేతల ఇళ్లలో జాబితా ఫైనల్. 50,000 ఇచ్చిన వాళ్ళకే ఇండ్లు. కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఫైనల్ చేస్తే ఊరుకోం. అర్హులైన పేద ప్రజలకే చెందాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామ సభలోనే ఇందిరమ్మ ఇండ్లు ఫైనల్ చేయాలని చెప్పి. ఇందిరమ్మ ఇండ్లు ఎట్లయిపోయినాయి అంటే అసలు ఇక కాంగ్రెస్ పార్టీకే అన్నట్లు అయిపోయినాయి. మొత్తం కాదు, కొన్ని నియోజకవర్గాలలో కొన్ని మండలాలలో అయినాయి, కానీ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నో డౌట్స్ ఉన్నాయి. అసలు వాటి ఎట్లనో అర్థం కాదు. పేరుంటది, గాయన వచ్చి ఫోటో తీయడు. కొన్ని రోజులకి ఆ పేరు పోతుంది, మళ్ళీ ఆ ప్లేస్లో ఇంకో పేరు వస్తుంది. ఆయన ఉన్న జాగల కొద్దిగా అటైనా ఇటైనా కూడా ఒప్పుకునేది లేదు. మరి కఠినంగా కఠినంగా ఉన్నాయి రూల్స్. మరి ఎప్పుడెప్పుడు ఇస్తారు? మళ్ళీ రెండో విడత కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పి నిన్న కొద్దిగా వైరల్ అయిపోయింది. మొదటి విడతకే ఇంతవరకు పైసలు రాలేదు మహాప్రభు, ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఇదవుతున్నారు. వచ్చినటువంటి లబ్ధిదారులంతా ఫస్ట్ ఒక పేరు చెప్పారు. గ్రామ సభలో పెట్టినాయి ఒక పేర్లు, గ్రామ సభలో మీకు వచ్చినాయని చెప్పి చెప్పినాయి ఒక పేర్లు. ఆ తర్వాత లిస్టు బయటికి తీసుకొచ్చింది ఒక పేర్లు. ఇప్పుడు ఈయన చూపిస్తానులే కానీ సారు అప్పుడు కూడా పెద్దగా అదేం లేదులేండి. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళ పేర్లే ఉన్నాయి, ఆయాల బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి. ఇవాళ వేముల ప్రశాంత్ రెడ్డి గారు లిస్ట్ చూపించి మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చిరని కాదు, 50,000 రూపాయలు తీసుకున్నారు. ఇది పక్కగా పెడితే గతంలో మీరేం చేసిండ్రు? మీరు దళిత బంధు ఇచ్చేటటువంటి విషయంలో కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర పథకాలు ఇచ్చేటటువంటి విషయాలలో కానీ, కొన్ని కామన్ పథకాలు అంటే పక్కగా పెట్టండి. కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే మిషన్ భగీరథ నీళ్లు, సో అది కూడా పథకమే. రైతు బంధు కానీ, అట్లా సంబంధాలు లేకుండా కొన్ని కీలకమైన పథకాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు రాసుకుంటూ పోయారు. కానీ మరి మేము మార్పు చేస్తాం, తీసుకొస్తున్నాం, మేము అసలు చేయం. ఎట్లా? మేము బీఆర్ఎస్ లెక్క చేయమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా గదే ముచ్చట చేస్తున్నారు. ఇక వీళ్ళు ఇవాళ దీన్ని వేలెత్తే చెప్పండి. వీటిని ఇటు బీఆర్ఎస్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో రాజకీయాలని పక్కగా పెడితే ఎంతవరకు పేదలకి కరెక్ట్గా అర్హులకి ఇల్లు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి, ఒకటే ముచ్చట. ఇక వేరేది లేదు ఇక. ఎందుకంటే వీళ్ళు మార్పును వచ్చారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి, న్యూట్రల్కి ఎంతమందికి వచ్చినాయి, వాళ్ళ దగ్గర ఏమైనా పైసలు తీసుకున్నారా? పైసలు తీసుకొని పేరు ఫైనల్ చేసినటువంటి సందర్భంలో ఫస్ట్ గవర్నమెంట్ ఏం చెప్పింది? ఎట్లయినా కట్టుకోవచ్చు అని చెప్పిన తర్వాత 500 చదరపు అడుగులు, తర్వాత 600 చదరపు అడుగులు, గజాలు, ఇట్లా నానా రకాల ఇబ్బందులు మాత్రానికి ఇందిరమ్మ ఈ విషయంలో ప్రజలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు రెండో లిస్టు అంటున్నారు. రెండో లిస్టు మళ్ళీ ఎంపికలు అయిపోతున్నాయి అని చెప్పి మళ్ళా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అని మొదట పెడితే ఎంతమందికి అయినరు, ఎంతమంది కట్టినరు, అసలు ఎంతమంది ఇది చేసుకున్నారు, ఎంతమందికి బిల్లులు వచ్చినాయి, ఫస్ట్ బిల్ ఎప్పుడు వచ్చింది, సెకండ్ బిల్ ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా చూపించాలి కదా ప్రభుత్వం. చూపించిన తర్వాత ఇది చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది చేయకుండా ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి ప్రసక్తి అయితే ఉన్నది. ఇక సో మాజీ మంత్రి మాత్రానికి 50,000 ఇచ్చిర్రు, కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చిండ్రు, వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు అని చెప్పి మరి వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం చూపిస్తా ఉన్నాడు. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల విషయం చేసేటప్పుడు పార్టీలను చూడకుండా, కులాలను కూడా, మతాలను కూడా చూడకుండా పేదలు ఎవరైతే ఉన్నారో, కరెక్ట్గా అర్హులైతే ఎవరైతే ఉన్నారో, అరే ఆయన ఇప్పుడు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి తెలుసా. ఆయన ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పిల్లర్లు పోసుకున్నాడు. ఆ పిల్లర్లు కూడా మొత్తం యాడికాడికి ఇదే తుప్పు పట్టిపోయినాయి. ఆయన కూడా ఆయన ఉన్నదే ఒక జాగా ఉంటుంది ఆయనకి. ఆ జాగాలకి ఇంత వేసుకుంటే ఆయనకు సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి ఆయన ఇల్లు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇల్లు రిజెక్ట్ చేస్తూ ఉంటే ఎటు కానీ కొంత గందరగోళమైన పరిస్థితి అయితే సో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అయితే జరుగుతూ ఉంది.